పొదుపు అంటే ఏమిటి, వాట్ ఈస్ ఎ సేవింగ్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. పొదుపు అనేది తెలుసుకున్నప్పుడు అది ఎంతవరకు ఉంటుందో చెప్పవచ్చు. పొదుపు కుటుంబాలు ఆర్జించిన ఆదాయంలో భవిష్యత్ అవసరాల కోసం మూలధన మార్కెట్లో డిపాజిట్ చేసుకునే మొత్తమునే పొదుపు అంటారు. ఈ పొదుపు అనేది ఆర్థిక వృద్ధిని నిర్ణయించు అంశములలో ప్రధానమైనటువంటి కారణము అని చెప్పవచ్చును. ఒక ఆర్థిక వ్యవస్థలో పొదుపుల స్థాయి పెరిగితే పెట్టుబడుల లభ్యత అధికమవుతుంది. పెట్టుబడులు అధికం కావటం వల్ల ఆ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మౌలిక వసతులు, సామాజిక మౌలిక వసతుల నిర్మాణం జరిగి ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యం పెరగటం వల్ల ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆదాయం అనేది పెరుగుతుంది. ఆదాయం రావటం వల్ల ఒకవైపు వినియోగం పెరుగుతుంది, మరి ఒకవైపు పొదుపుల స్థాయి పెరుగుతుంది. వినియోగం పెరగటం వల్ల జాతీయ ఆదాయం పెరుగుతుంది, జాతీయ ఆదాయం పెరగటం వల్ల ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతుంది. కనుక ఒక ఆర్థిక వ్యవస్థలో పొదుపుల స్థాయి పెరిగితే పెట్టుబడులు పెరుగుతాయి, పొదుపుల స్థాయి తగ్గితే పెట్టుబడి తగ్గుతుంది. కనుక ఆర్థిక వ్యవస్థలో పొదుపు పెట్టుబడుల మధ్య అనులోమానుపాత సంబంధం అనేది ఉంటుంది. ఒక ఆర్థిక వ్యవస్థలో పొదుపుల స్థాయి పెరిగితే పొదుపులన్నీ కూడా పెట్టుబడులుగా మారుతాయి. పెట్టుబడి అనేది పెరిగితే ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యం పెరిగి ఉపాధి కల్పన జరిగి పెద్ద ఎత్తున వస్తు సేవల ఉత్పత్తి పెరిగి నిజ జాతీయ ఉత్పత్తి పెరిగి ఆర్థిక వృద్ధి పెరగడానికి అవకాశం ఉంటుంది.